షోరూమ్ ప్రారంభోత్సవం గ్రాండ్గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే సోమవరపు సత్యనారాయణ, అలాగే రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి డి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ నటి ప్రణీత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సందడి అనేది మన ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. గోదావరి కనిలో సాయిరామ్ వాళ్ళు చేసినటువంటి హోండా షోరూమ్ ఓపెనింగ్ అట్టహాసంగా జరిగింది. మనం అత్తారింటికి దారేది ఫేమ్ హీరోయిన్ రావడంతో భారీగా జనం ఇక్కడికి వచ్చేసారు. చాలా మంది వచ్చారు, మనం చూడొచ్చు జనం ఎంతగా వచ్చారో. ఓపెనింగ్ మొత్తం కూడా హోరాహోరీగా చాలా అట్టహాసంగా జరిగిందని మనం చెప్పాలి. చూడొచ్చు హీరోయిన్ ని చూసేందుకు చాలా మంది ఎగబడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఎంత హడావిడిగా ఉందో మనం చూడొచ్చు. మేడం, మన హీరోయిన్ తో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, గోదావరికంలో ఎలా ఉంది రెస్పాన్స్? హోండా షోరూమ్కి వచ్చారు, ఓపెనింగ్ ఎలా జరిగింది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హోండా షోరూమ్ సాయిరామ్ కృష్ణ హోండా షోరూమ్ లాంచ్ అవుతుంది అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఇన్ గోదావరి కని అండ్ హియర్స్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ప్రమోద్ గారు అండ్ ఐ హోప్ ద షోరూమ్ డస్ రియలీ వెల్. మేడం, చాలా మంది ఫ్యాన్స్ మిమ్మల్ని చూసేందుకు వచ్చారు. మీరు అంటే వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలుగుతున్నారు? హెచ్ఎంటీ ద్వారా మీరు నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు? ఎలాంటివి ఉన్నాయి ప్రాజెక్ట్స్? ఇప్పుడు బ్రహ్మోత్సవం జరుగుతుంది. సో అందరు ఫ్యాన్స్కి చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మనతో పాటు హోండా షోరూమ్ ప్రతినిధులు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఓపెనింగ్ చాలా అద్భుతంగా జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? చాలా అద్భుతంగా జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్ and I want to thank all the guests who were here today. Thank you so much అండి. రైట్, మొత్తంగా మనం చూడొచ్చు చాలా అట్టహాసంగా జరిగింది. చాలా మంది అంటే వేలాదిగా ప్రేక్షకులు రావడంతో చాలా కిక్కిరిసిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హోండా షోరూమ్ ఓపెన్ చేస్తున్నటువంటి సాయిరామ్ సంస్థ మొట్టమొదటిసారి ఆటోమొబైల్స్ అంటే ఇంతకుముందు ఆటోమొబైల్స్ లో కార్ షోరూమ్స్ ఉన్నప్పటికీ టూ వీలర్ షోరూమ్స్ ను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే గోదావరికంలో ఓపెన్ చేసింది. దీనికి భారీగా రెస్పాన్స్ రావడంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అంటే మెట్రో నగరాల్లో ఉండేటువంటి స్థాయిలో ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయడం, జనం నుంచి అంత రెస్పాన్స్ రావడం ఆ కంపెనీ ప్రతినిధులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు హోండా షోరూమ్ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ప్రత్యక్షంగా దీన్ని అంతా కూడా చూశారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. భవిష్యత్తులో కరీంనగర్ జిల్లాలో మరో 2 షోరూమ్లు కూడా పెట్టే ఆలోచనలో సాయిరామ్ సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ప్రతినిధులు మనకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు చాలా అట్టహాసంగా లేటెస్ట్ మోడల్స్ బైక్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే షోరూమ్ దాదాపుగా రామగుండం లాంటి ప్రాంతంలో చిన్న షోరూమ్స్ ఉన్నాయి. ఇలా పెద్ద ఎత్తున షోరూమ్ ఓపెన్ చేయడం యూత్ కోసం మెయిన్గా ఎక్కువగా అట్రాక్ట్ చేసే బైక్స్ ని మనం చూడొచ్చు. చాలా మంచి బైక్స్ అంటే స్పోర్ట్స్ బైక్ ని తీసుకొచ్చి ఇక్కడ యూత్ కి పరిచయం చేస్తున్నారు. అంటే ఇక్కడ యువకులు దాదాపుగా ఇలాంటి బైక్స్ కొనాలంటే కరీంనగర్కు రావాల్సిన పరిస్థితి. అలాంటిది మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సాయిరామ్ సంస్థ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి హోండా షోరూమ్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ ఉందనే చెప్పాలి. యూత్ నుంచి ఎక్కువగా రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా హీరోయిన్ చూసేందుకు భారీ ఎత్తున ప్రేక్షకులు ఇక్కడికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మొత్తంగా ఇది కరీంనగర్ జిల్లా రామగుండంలో హోండా షోరూమ్ ఓపెనింగ్ రోజు జరుగుతున్న హడావుడి. ఓటు రాజు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ. Okay.